చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం చేరగలిగాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 అంటే 3 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం ఆ యొక్క వచనాన్ని. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాలు మనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకునేను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఆచరించుకుంటూ ఉన్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో వారు త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ 25, 26, 27 వచనాల్లో చివరిలో ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే, దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నారు అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు సంఘం కోసం తన యొక్క అర్పణ అంటే అప్పగించుకున్నారు. మన కోసం అంటే సంఘం కోసం అప్పగించుకున్నారని కనబడతా ఉంది కదా. అయితే ఆయన యొక్క గాయాల్లో నుండి వచ్చిన సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఈ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఎట్లా ప్రేమిస్తూ ఉన్నారు? ఆయన పరిశుద్ధంగా చేశారు, నిర్దోషమైనదిగా చేశాడు, తర్వాత మహిమ కలిగిన సంఘంగా చేసినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత కళంకం లేకుండా ముడత అయినా ఏది లేకుండా మనల్ని పవిత్రంగా ఉంచుకున్నట్లు మనకు కనబడతా ఉంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకంటున్నారు ఏమని? దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే దేవుని యొక్క ప్రేమ మనకు ఇక్కడ కనబడతా ఉంది సంఘం పట్ల. మరి సంఘం పట్ల దేవుని యొక్క ప్రేమ మనకు కనబడతా ఉంటే, మరి సంఘం పట్ల మన ప్రేమ ఏ విధంగా ఉంది? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి సంఘం పట్ల మనం సంఘాన్ని ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాం? సంఘం అనేది కన్న తల్లి లాంటిది. ఈ సంఘం అనేది మనల్ని పోషించి పెంచేదిగా ఉంది కన్న తల్లి. కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కన్న తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, కన్న తల్లిని మనం ఏం చేయాలి? కన్న తల్లి మీద మనం శ్రద్ధ చూపేవారుగా ఉండాలి. కన్న తల్లిని మనం ప్రేమించేవారుగా ఉండాలి ఈ లోకంలో. మరి మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నాం? మన ఇష్టం వచ్చినట్లు మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మందిరాన్ని లేదంటే సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఎట్లా ఉండాలంటే, సంఘం కోసం మన యొక్క ఆలోచన చెప్పి సంఘ కాపరికి మనం సహాయపడేవారుగా ఉండాలి. ఏముందిలే, ఆయన ఒక్కడే చూసుకుంటాడు, పర్లేదులే అనుకొని మనం ఈ లోకంలో జీవించకూడదు. మనం ఎంత సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, మనం మందిరం మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం ఎట్లా తెలుసుకుంటామంటే, సంఘ కాపరికి మనం సలహా ఇవ్వగలగాలి. ఎట్లా చేస్తే బాగుంటుందేమో, మనం ఎట్లా చేద్దాము అని కలిసి ఓకే అనుకుంటే మనం ఆ విధంగా ముందుకెళ్ళే విధంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. చూడండి,
నాయకులు లేని జనులు అంటే సంఘాన్ని మనం కలిగి ఉండాలి, ఒక నాయకుడిని మనం కలిగి ఉండాలి, ఒక తల్లిని మనం కలిగి ఉండాలి. మన తల్లి ఏది, మన తల్లి సంఘం ఏది, నేను ఎక్కడ రక్షించబడ్డాను, నేను ఎక్కడ పెరిగాను, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి సంఘాన్ని మనం విడిచి వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న పరిస్థితి ఏంటంటే మన తల్లి సంఘాన్ని లేదంటే మనం మందిరాన్ని వదిలిపెట్టి ఒక వయసు వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతా ఉన్నాం. సంఘాన్ని మనం ప్రేమించడం లేదు. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ మన మందిరంలో ఈ ఫెసిలిటీస్ లేదు, అక్కడైతే మంచిగా ఉంది అని మన యొక్క తల్లి సంఘాన్ని వదిలిపెట్టేవారుగా మనం ఉన్నాం. మరి మన మందిరం ఎట్లా డెవలప్ అయ్యిద్ది, సంఘం ఎట్లా డెవలప్ అయ్యిద్ది? ఒకసారి మనం ఆలోచించాలి. మనం దేవుడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, సంఘం కోసం అనేకమైన క్రియలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అంత ఆలోచన కలిగి ఉంటే మరి మనం మందిరం మీద లేదంటే సంఘం మీద మన ఆలోచన ఏమై ఉంది? చూడండి, ఈరోజు మనం ఎట్లా మనం సంఘాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మనం జీవించాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే మన ఇష్టానుసారంగా ఉన్నాం. మనందరం కొంతమంది మాత్రమే సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మనం చెప్పుకున్నాం. సంపూర్ణ రాత్రి మనం పెట్టుకోవట్ల. 12 దాటిన తర్వాత ముగించుకొని వెళ్ళిపోతున్నాం, 12:30కి వెళ్ళిపోతూ ఉన్నాం. సగం రాత్రి ప్రార్థన ఇది. ఈ సగం రాత్రి ప్రార్థనకు కూడా మనం రాలేకపోతూ ఉన్నాం. మరి మన సంఘాన్ని ఏ విధంగా ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన మందిరం అభివృద్ధి చెందాలంటే మనం ముందు ఉండాలి, సహవాసంగా మనం కలిసి ఉండాలి. అందుకే చూడండి, సంఘం అభివృద్ధి మనం చెందాలి అని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? సహవాసమందు ఎట్లా ఉండాలి? క్రమమైన హాజరు మనం కలిగి ఉండాలి. క్రమంగా మనం దేవుని సన్నిధికి రాగలగాలి. మనం క్రమాన్ని కలిగి ఉండాలి. క్రమాన్ని లేకుండా అయ్యా నా మందిరాన్ని అభివృద్ధి చెయ్యి, నా మందిరంలో కొత్త ఆత్మ రావాలి, మన ఆత్మే దేవుని సన్నిధికి రాలేకపోతుంటే కొత్త ఆత్మలు ఎట్లా వస్తాయి? అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే క్రమమైన హాజరు కలగాలి. ఎందుకంటున్నాడు ఏమనంటే సహవాసమందును. చూడండి ఏమని? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండాలి. క్రమమైన హాజరు ముఖ్యం మన యొక్క జీవితంలో. క్రమాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరైతే క్రమాన్ని కలిగి ఉంటారో వారి జీవితాల్లో వారు క్రమంగా అభివృద్ధి చెందుతారు. వారు అభివృద్ధి చెందేవారుగా ఉంటారు, సంఘం అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. మన యొక్క జీవితాలు దీవెన పొందేదిగా ఉంటాయని మనం గుర్తించాలి. అయితే మనం దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సహవాసాన్ని మనం కలిగి ఉండకుండా మరి మందిరం ఎట్లా అభివృద్ధి చెందిద్ది? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అందుకంటున్నాడు ఇక్కడ అపోస్తుల బోధ యందును. మనం వినే బోధ ఏ విధంగా ఉంది? మనం ఎలాంటి బోధ మనం వింటా ఉన్నాం? మనం సహవాసం కలిగి ఉన్నామా? మన మందిరం అభివృద్ధి చెందాలి, అనేకమైన మందిరాలు మనం కట్టగలగాలి అంటే మనం ఏం చేయాలి? సహవాసాన్ని మనం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అందుకే సంఘ అభివృద్ధి కొరకు క్రమమైన హాజరు ముఖ్యమైనది. అది చాలా ముఖ్యమైనది. ఎవరైనా వచ్చి సరైన హాజరు లేకుండా, సరైన క్రమాన్ని లేకుండా ఎవరైనా సంఘ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనకు నవ్వు వచ్చిద్ది. ఏంద్రబాబు నువ్వే సరిగ్గా రావు, నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మనకు నవ్వు వచ్చిద్ది. ఎందుకు? సరైన క్రమం లేదు. మనం పాటలు పాడే టయానికి రాలేం, ప్రార్థన సరిగ్గా చేయలేం, ఆరాధన సరిగ్గా చేయలేం. ఏది క్రమం మన యొక్క జీవితంలో? క్రమాన్ని కలిగిన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అప్పట్లో సరైన మందిరాలు లేవు అపోస్తలులు బోధించేటప్పుడు. అయితే వారు ఎక్కడ కూడిక జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. చూడండి 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. మరియు వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. చూడండి, వారేక మనస్కులై ప్రతిదినము ప్రతిదినం దేవాలయానికి వస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం?
అయ్యో ఏదో మనం ప్రతిష్ఠిత దినములప్పుడే వస్తున్నాం, ఏదో సంఘ గుడికలప్పుడే వస్తున్నాం, అది కూడా నామమాత్రంగా వస్తున్నాం, సరైన అటెండెన్స్ లేదు మనకి, ఏదో ఊరకి పేరుకు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. అయితే వీళ్ళు ప్రతిదినం దేవుని యొక్క మందిరంలోనికి వస్తూ ఉన్నారు. ఇంటింటా రొట్టె విరుచుచుండెను. ప్రతిదినం వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారు. చూడండి, మనం ఆదివారం రొట్టె విరవాలంటేనే మనకి కష్టంగా ఉంది. ఎందుకు? అదొక బాధగా ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, నెలకు ఒకసారి పెట్టేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం ఒకవేళ ఎవరి దగ్గరైనా కృతజ్ఞతా కూడిక జరిగితే అప్పుడు కూడా బళ్ళు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది మనం దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం. అది ఎందుకంటే ఆయన యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన ఒకవేళ మరణించి సైలెంట్గా ఉంటే ఏముండేది కాదు. ఆయన తిరిగి లేచినట్లు మనం చూస్తూ ఉన్నాం. 40 రోజులు ఆయన చేపలు తిన్నాడు, ఆయన అందరితో ఉన్నాడు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు నేను దయ్యాన్ని కాదు. అందరూ అనుకున్నారు ఈయన దయ్యం ఏమో అనుకున్నారు. ఆయన వేళల్లో, ఆయన చేతుల్లో, కాళ్ళల్లో, పక్కలో చేతులు ఉంచి నమ్మినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిదినం బలలో చేతులు వేస్తూ ఉన్నారు. అది క్రమం అంటే. ఒకవేళ ఈ మాట చెప్పామనుకోండి, కొత్త బోధకులు బయలుదేరాడు అయ్యో అనుకుంటారు. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని సరి అయిన విధంగా మనం అర్థం చేసుకోలేం. ఎక్కడైనా కృతజ్ఞత కూడిక జరిగినా మనం బలయ్యాలి అక్కడ అని బైబిల్ చెప్తా ఉంది. ఇది నా మాట కాదు. చూడండి, అలాంటి క్రమాన్ని మనం కలిగి ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే వారానికి ఒకసారి మాత్రం ఉన్నాం, నెలకు 4 సార్లు ఇవ్వగలుగుతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఈ విధంగా బోధిస్తూ ఉంది. వారికి సరైన మందిరం లేకపోయినా వారు ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుని యొక్క శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందారు. ఏదో మన ఇంట్లో ప్రార్థన చేసుకున్నట్లు 2 పాటలు పాడుకుని వాక్యం చదువుకొని ఆమేన్ అంటే అది ఆరాధన కాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క శరీరం, రక్తం మన మధ్యలో ఉండాలి. వాటిలో మనం చేతులు వేయగలగాలి. అది క్రమం అంటే. క్రమాన్ని మనం కలిగి ఉండాలి. ఈ క్రమాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన యొక్క సంఘం అభివృద్ధి చెందుతుంది. మనందరం రావాలి దేవుని సన్నిధికి. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో, ఎవరైతే మందిరానికి వస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో కనపడేవారుగా ఉండాలి. అందుకే చూడండి, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. మన ఆలోచన ఏంటంటే ఏముంటుంది, రేపు పిల్లల్ని మనం స్కూల్కి పంపించాలి. ఎట్టా? సరే అబ్బాయి పొనుకో, మేము వెళ్తున్నాం బడి, మందిరానికి వెళ్తున్నాంలే, నువ్వు పొద్దున్నే లేకవాళ్ళకి పొనుకయ్యా. అమ్మ రేపు పొద్దున్నే నేను పనికి వెళ్ళాలి. ఏముందిలే, వెళ్ళకపోయినా ఏం కాదులే, పొనుకుందాంలే, చక్కగా తిని పొనుకుంటాం. చూడండి, మన జీవితంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఐక్యత కలిగి ఉండాలి, అందరూ కూడుకోవాలి, అందరూ దేవుని సన్నిధికి రావాలి అని దేవుని యొక్క ఉద్దేశము. మరి మనము ఏం చేస్తున్నాం? ఏముందిలయ్యా సంపూర్ణ ప్రార్థన అంటున్నాంగా, ఏం వచ్చేది, బాప్తీసం తీసుకున్న వాళ్ళే రాట్లా, 40 సంవత్సరాల అనుభవం చెప్పుకుంటున్నారు, వాళ్ళే ఇంట్లో కూర్చుంటున్నారు, మేమేం వచ్చేదయ్యా అనుకుంటున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవాలు ఎవరికి అవసరంలా. మన అనుభవం ఎట్లా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చేటలో మన అనుభవం ఉండాలి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినటంలో మన అనుభవం ఉండాలి, ప్రార్థన చేయటంలో మన అనుభవం ఉండాలి, బలలో పాలు పంపులు పొందటంలో మన అనుభవం ఉండాలి. వీటన్నిటిని మనం పక్కన పెట్టి నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, అసలు నేను ఏందో తెలుసా అని మనల్ని మనం ప్రూవ్ చేసుకో అవసరంలా ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని ఆయన మనల్ని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. అయితే మనం సైలెంట్గా ఉండాలి అంతే. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఈ లోకంలో. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? కొందరు మానుకుంటా ఉన్నారు. ఇప్పుడు మానుకున్నట్టే అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు కూడా మానుకుంటా ఉన్నారు. చూడండి, మనం అట్లా మానుకోకూడదు. ఎందుకంటే
దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనందరం కలిసి ఉండాలి. మనం తోటి సంఘస్థులతో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని చిత్తం మనం సహవాసం కలిగి ఉండాలి. మరి మనం సహవాసం కలిగిలేము, రావట్లా. మనం మన యొక్క బలహీనతల వైపు చూస్తూ ఉన్నాం. అయ్యే నేను ఎంత బాగాలేదు, నీకేం తెలుసయ్యా అంటున్నాం. చూడండి, మన జీవితంలో ఒక పూట కాదు, మనం మెలుగుకున్నా ఈజీగా 11:30 వరకు మెలుగుగా ఉంటారు. ఎవరైనా మహా అయితే 12 వరకు కూడా నిద్రపోరు. మనం మహా అయితే 12:30కి క్లోజ్ చేసుకుంటాం. మరి మహా అయితే ఒక అరగంటేగా, అంతకుమించి మనం ఉండలేదుగా. ఎందుకంటే మనం దేవుని బిడ్డలతో మనం సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం కలిగి ఉంటే అది మన యొక్క సంఘానికి అభివృద్ధి చెందడానికి ఒక కారణం అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి మనం సంఘ అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? సూచనలు లేదంటే సలహాలు, మనం ఎట్లా ఉండాలి? నేను సహవాసం కలిగి ఉంటాను, నేను వస్తాను, నువ్వు వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అనే కొన్ని విషయాలు మనం చూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. మరి మనం సంఘం అభివృద్ధి చెందాలి. మనకున్న బాధ ఏంటంటే, అయ్యో సంఘం ఏమైపోతూ ఉందో, అయ్యో కొత్త ఆత్మలు రావట్లా, అయ్యో జూన్ కూడా అయిపోతూ ఉంది, అప్పుడే మనం 27వ తారీఖులోకి వచ్చేసాం, ఇంకేముంది కొన్ని గంటల్లో 28వ తారీఖులోకి వెళ్ళిపోతాం, ఏది నా సంఘం అని చెప్పి మనం ఎంతగానో బాధపడతాం. మరి బాధపడినప్పుడు దానికి తగ్గ పని మనం చేయాలిగా. నేను బాధపడతా ఉంటే ఉపయోగం ఏముంది? ఆ బాధ పెట్టుకొని మనం దాన్ని తగ్గ పని చేయకుండా ఏముందిలే అయ్యో నేను బాధపడతా ఉన్నాను, నా బాధ నీకేం తెలుసు అన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. అయితే మన యొక్క ఆ సంఘం లేదంటే మందిరం అభివృద్ధి కావాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలంటే సంఘం మీద మనకు ప్రేమ ఉండాలి. మందిరం మీద మనకు, సంఘం అంటే మందిరమే. ఎవరైతే 2-3 యేసుక్రీస్తు వారి నామంలో కూడుకొని ప్రార్థిస్తారో అదే సంఘం, అదే మందిరం. మందిరం మీద మనం ప్రేమ కలిగి ఉండాలి. మరి మందిరాన్ని మనం ప్రేమించేవారుగా ఉన్నామా? ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో సంఘం మీద, ఆ సంఘం అభివృద్ధి చెందిద్ది, ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్ది. ఎందుకంటే మనం సంఘం మీద ప్రేమ కలిగిలేం. కొన్ని మందిరాల్లో ఎట్లా ఉంటుందంటే, మనం కొన్ని మందిరాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఆ మందిరంలో అయ్యా పలానా మందిరంలో ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే అందరూ వచ్చేస్తారని మనం చెబుతాం. మరి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం అంటే వాళ్ళకి ప్రేమ ఉంది, మనకు ప్రేమ లేదు సంఘం మీద. చూడండి, అసలు ఎంత మనం తెలివితో మాట్లాడుతున్నామో, తెలివి లేకుండా మాట్లాడుతున్నామో మనకు తెలియదు. మనం చెప్తాం ఏమని, సంఘం ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే మనం ఉండాలి. ఏది మనం ఉంటున్నామా? ప్రేమ లేదు. చూడండి, అందుకే చూడండి, మొదటి యోహాను పత్రిక చూద్దాం. దేవుని యొక్క వాక్యం భాగంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మొదటి యోహాను మనము ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చూడండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు. ఎవ్వరు దేవుణ్ణి చూడలే. ఒకవేళ ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి చూశాను, దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమన్నాడు, దేవుడు నన్ను ఈరోజు మీకోసం ప్రార్థన చేయమన్నాడు, రాత్రి నాకు చెప్పాడంటే అది పచ్చి అబద్ధం అని గుర్తుపెట్టుకోండి. కొంతమంది చెప్తారు ఏమనంటే, దేవుడు నాకు చూపించాడు, మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది, మీ ఇంట్లో ఉంది, మీ బీరువాలో ఉంది, అపవాది అబ్బో మాకు అసలు ఎన్ని శక్తులు కనపడుతున్నాయి అని చెప్తారు కొంతమంది. అస్సలు నమ్మద్దు అలాంటి వాళ్ళకి వందనాలు కూడా చెప్పొద్దు. వాళ్ళు ఏంటంటే మాయ మాటలు చెప్తారు మన ఇంట్లో చొరబడడానికి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏం చెప్తా ఉన్నారు, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. చూడండి, మనం ప్రేమించుకోవాలి. మనం ప్రేమించుకోవాలి అంటే సంఘంలోని సహోదరులు మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. మందిరం లోపలికి వచ్చేవారుగా ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి.
మరి మనం దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించగలుగుతా ఉన్నామా? మందిరాన్ని మనం ప్రేమించగలగట్లా. మన ఇంటిని ప్రేమించగలుగుతా ఉన్నాం. మన మందిరాన్ని మనం ప్రేమించగలగాలి. మన మందిరం యొక్క అవసరాల కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. నేనేం చేయాలి దేవుని యొక్క మందిరానికి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం రావటమే కష్టం. మనం దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించగలిగితే తర్వాత ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. నేనేం చేయాలి? దేవుని మందిరం కోసం నేను ఎట్లా ఉండాలి? నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఇవన్నీ ఆలోచనలు మనకు వస్తాయి. మరి మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఏదో నామకార్థంగా మనం దేవుని సన్నిధికి వస్తే, నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాం. మనం కూడా చక్కగా పనుకోవచ్చు. మనం చక్కగా టీవీలు చూసుకోవచ్చు. ఈ టైంలో మనల్ని ఎవరు అడగరు. అవునా కాదా? ఏమమ్మా నువ్వేంది ఇంట్లో కూర్చున్నావు? నువ్వేంది ప్రార్థనకి వెళ్ళా? నువ్వు బాప్తీసం తీసుకున్నావుగా? ఏంది నువ్వు చేసే పని ఏందని ఎవరు మనల్ని అడగరు. నువ్వేంది ఫోన్లు పట్టు కూర్చున్నావు? నువ్వేంది నిద్రపోతున్నావు? ఓయి నిద్రపోతా అని ఎవరు అడగరు మనల్ని. చాలా యోన దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన పని చేయకుండా నిద్రపోతా ఉన్నాడు, కీడుని తెచ్చుకున్నాడు. మన కుటుంబాలు అలాంటి జీవితాలు మనం జీవించవద్దు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మేళ్ళు పొందేవారుగా ఉండాలి. అందుకే మనం మందిరాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. సంఘాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. మనందరం ఎట్లా ఉండాలి? ఒకరినొకరు మనం ప్రేమించుకునేవారుగా ఉంటే అప్పుడేమైంది? మనకి దేవుడు మనలో ఉంటాడు. అందుకంటాడు దేవుడు మన యందు నిలచియుండును. దేవుడు మనలో నిలచి ఉంటే మన జీవితం ఎట్లా ఉంటుంది? ఈ లోకంలో మనం నిలచి ఉన్నాం. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించాలి. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు మనకు కావాలి. ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. మంచిదే, కాదు అంటలేదు. అయితే దేవుడు మనలో నిలిచి ఉన్నాడు అంటే అది ఎంత ఘనతగా ఉంటుంది మన యొక్క జీవితంలో, ఎంత గొప్పగా ఉంటుంది మన యొక్క జీవితంలో. మరి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు లేదు మనం చూసుకుంటున్నామా? మనం దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు చూడండి, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుడు మనల్ని సంపూర్ణంగా మనల్ని ప్రేమిస్తే ఈ లోకంలో మన కొదువేమైనా కలిగి ఉంటామా? మనం ఈ లోకంలో మనం ఏదైనా బాధ కలిగి ఉంటామా? ఈ లోకంలో మనం ఏదైనా వేదన మనం కలిగి ఉంటామా? లేదంటే చింత కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటామా? మన యొక్క బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయి నాకేమీ లేదు అన్న స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు. మరి ప్రతి చిన్న విషయానికి మనం బాధపడేవారుగా ఉంటాం, వేదన పడేవారుగా ఉంటాం, ఏడ్చేవారుగా ఉంటాం. అలాంటి జీవితాలు మనం జీవించకూడదు. మన యొక్క సంఘం అభివృద్ధి చెందాలి అంటే మనం మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుండని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలు. ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పుకోవాలి. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకొనుట అంటే ప్రోత్సహించుకొనుట. ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. అమ్మా నువ్వు మాట్లాడిన తప్పు జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు అని మనం చెప్పాలి. అట్లా కాకుండా ఏందమ్మా నువ్వు బజార్లో భలే మాట్లాడుతున్నావే, బూతులు భలే తిడుతున్నావు, నువ్వు వెరీ గుడ్ అనకూడదు. మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే వాళ్ళ పాపంలో మనం పాలి భాగస్థులం అయినట్లే. ఒకవేళ ఎవరైనా సరే దైవజనుడి గురించి, దైవ సేవకుడి గురించి వచ్చి ఏదన్నా చెడుగా చెప్తే చెప్పు తెగిద్ది అన్నాం అనుకోండి, రెండోసారి వస్తాడా అతను? చెప్పే ధైర్యం ఉంటుందా? పొర్రపాటును కూడా రాడు. ఎందుకు? అరే నాయన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ అన్నీ తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క భయంలో ఉన్నాళ్ళు, దేవుని యొక్క భక్తిలో ఉన్నాళ్ళు, దేవునికి భయపడే స్థితిలో ఉన్నాళ్ళు, వీళ్ళు ఎందుకు నా చెంపలు పగలు గుట్టించుకోవటం, చెప్పు తెగిద్ది అనిపించుకోవటం, నాకెందుకురా బాబు అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అట్లా కాకుండా మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఎవరేదో చెప్పినా మనం సైలెంట్గా ఉన్నాం, ఎవరు ఏదన్నా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఆ పాపంలో మనం పాలే భాగస్థులం అయినట్లే. మేమేం మాట్లాడేదేమయ్యా అనకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలి. నేనైతే ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళ గురించి, స్త్రీ కానీ పురుషుల గురించి నా ముందు మాట్లాడితే తప్పుగా గట్టిగా చెప్తాను అంతే. రెండోసారి నా మొహం వైపు కూడా చూడరు, వెళ్ళిపోతారు అంతే.
మన జీవితంలో అలాంటి ప్రవర్తన మనం బుద్ధి చెప్పాలి. ఏమని? మనం బుద్ధి చెప్పడం మనం మాట్లాడాలి. ఎట్లా? అందుకే ఇక్కడ అంటా ఉన్నారు దేవుని యొక్క మందిరంలో, బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి రావాలంటే మనం మాట్లాడాలి. లేదంటే ఏం చేస్తారు? బుద్ధిహీనులుగా మాట్లాడతారు, అంతే మాట్లాడతారు. చూడండి, మన యొక్క జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఒకవేళ బయట ఎవరైనా మాట్లాడేటప్పుడు బూతులు తిడతా ఉన్నారనుకోండి, మనం సహోదరులుగా దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు మాట్లాడే మాట ఏంది, జాగ్రత్తగా ఉండు అని మనం నిలదీయాలి. మరి మనం ఆ పని చేస్తున్నామా? మనం ఎన్నోసార్లు మనం వింటా ఉన్న మాటలు సైలెంట్గా ఉంటాం. ఎట్లా ఉంటుంది తెలుసా? మొన్ను తిన్న పావులు వెళ్ళే ఉంటాం సైలెంట్గా. అప్పుడే తిందా, ఏం మాట్లాడతాములే, నన్నుగా అదిలే, సేవకుడినో లేకపోతే సేవకురాలినగా అందే, ఏమందలే. అట్లా ఉండకూడదు ఈ లోకంలో. మన యొక్క మనస్తత్వం అది. ఈ లోకంలో మనం చేసే పని అది. చాలా బుద్ధి చెప్పాలి, లేదంటే బుద్ధి లేకుండా మాట్లాడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అందుకని చూడండి, అక్కడ నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని, నేను రేపు చెప్తానని అనకూడదు. రేపు అనే టైం ఉండకపోవచ్చు మనకి. ఒకవేళ వాళ్ళకైనా ఉండకపోవచ్చు, మనకైనా ఉండకపోవచ్చు. ఒకవేళ రెండిట్లో ఏది జరిగినా అది మన తప్పే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ప్రోత్సహించుకోవాలి. మనం బుద్ధి చెప్పుకోండి అని చెప్పి బైబిల్ గట్టిగా చెప్పిద్ది. ఎప్పుడైనా బైబిల్ గట్టిగానే చెప్పిద్ది. అంత కఠినంగా మనం ఉండలేం కాబట్టి ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి. అమ్మా కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా, తప్పమ్మా నువ్వు మాట్లాడేది, అమ్మ దైవ సేవకుడు, అమ్మ జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుల మీదకి ఎవరు వచ్చినా బైబిల్లో మనం చూస్తున్నాం, వాడు ఎంతో కీడును అనుభవించారమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అయ్యా నువ్వు మాట్లాడుతున్న తప్పు, అయ్యా దైవజనుల మీదకి వెళ్ళకూడదు, దైవ సేవకురాలంటే చాలా భయాన్ని కలిగి ఉండాలి, జాగ్రత్త అని మనం బుద్ధి కాదు, ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి. చూడండి, మన మనం అందుకే నేను నోట్ చేసుకోండి, రాసుకోండి అని 100 సార్లు చెప్తాను నేను. రాసుకుంటే మనం ఆ తప్పు ఎప్పుడు చెయ్యం. ఒకవేళ మనం కళ్ళ ముందు మన యొక్క వినికిడులు ఎవరైనా తప్పు చేస్తే సహోదరులు, అది ఏ మందిరానికి వెళ్ళే వాళ్ళైనా కానీ మనం వెళ్ళి వాళ్ళని గద్దెచ్చగలుగుతాం. అట్లా మనకు తెలియదు అనుకోండి, ఏం చేస్తాం? ఏం తిట్టిదిలే, బుద్ధి అంతేలే అనుకోకూడదు. మళ్ళీ ఆమె నోట్లో నేను ఏడేసేది నోరు, ఆమె నన్ను అంటది, వాళ్ళని అంటది, ఊరు వాళ్ళందరిని అంటది, నాకేం పని అమ్మా అని మనం పక్కకి వెళ్ళకూడదు. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మన యొక్క సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఒకరికొకరం ప్రోత్సహించుకోవాలి, ప్రేమ కలిగి చెప్పాలి. బైబిల్ ఏం కఠినంగానే ఉంటుంది, ఎందుకంటే కఠినమే బైబిల్ ప్రకారం జీవించాలంటే చాలా కష్టం. బుద్ధి చెప్పు అంటే బుద్ధి అంటే గట్టి గొట్టు అన్నట్టు మాట్లాడిద్ది బైబిల్. అందుకే ప్రోత్సహించుకోవాలని చెప్పి కొంచెం మృదువుగా చెప్తా ఉన్నాను. కాబట్టి మనం మందిరం మీద మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని ఒకరికొకరు మనం ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి. ప్రోత్సహించుకోవాలి. ఏది? ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, అమ్మా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి మనం వారిని సరిదిద్దే విధంగా ఉండాలి. 1-2 సార్లు చెప్పి 3వ సారి గట్టిగా చెప్పాలి. ఏందమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు బుద్ధి లేదా అనాలి అంతే. ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి మనం ఒకరికొకరు మనం ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనం ఆశీర్వదించబడతాము అనే విషయాల గురించి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులైయుండుడి. మన జీవితంలో ఎట్లా ఉండాలి? భేదభావాలు లేకుండా ఒకరికొకరు ఏం చేయాలంటే సేవా పరిచర్య చేసేవారుగా ఉండాలి. దాసులై ఉండుడి అంటే, దాసుడు అంటే పని చేసేవాళ్ళు, సేవా పరిచర్య చేసేవారుగా ఉండాలి. అప్పుడు మన మందిరం లేదంటే సంఘం అభివృద్ధి చెందుద్ది. లేదంటే భేదాలు కలిగి ఉండి నేనెట్టా, వాళ్ళెట్టా, నువ్వు అట్టా ఎట్టా అనుకున్నాం అనుకోండి, సంఘంలో కలతలు వచ్చేస్తాయి. సంఘం ఎన్నో మందిరాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అట్లా ఉన్నారంటే వారు దేవుని యొక్క వాక్యానుసారంగా లేరు కాబట్టి ఆ విధంగా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఉన్న దగ్గర ఎలాంటి గొడవలు ఉండవు. ఎందుకంటే వారందరూ కలిసి ఉంటారు, వాళ్ళు ఎలాంటి భేదాలు ఉండవు.
ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించేవారుగా ఉంటారు. దేవుని యొక్క సేవకుల్ని ప్రోత్సహించమ్మా ఎట్లా చేద్దాం, మంచిది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం, వాక్యంలో మనం బలపడదాం, ఈ లోకానుసారంగా మనం ఆలోచించొద్దు అని ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. ఆ ఆలోచన నుండి మనం బయటకు వస్తే, లోకానుసారంగా మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం లోకంలోకి వెళ్ళిపోయినట్లే. అందుకంటున్నాడు మీరు మీరు స్వాతంత్రము, చూడండి అక్కడ అయితే ఆ మాట స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. శరీర క్రియలు అంటే ఏంటి? మన ఆలోచన అది శరీర క్రియ. అటు చేస్తే బాగుంటుంది, ఎటు చేస్తే బాగుంటుంది, అది ఇది అని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. అది వాక్యానుసారం అవునా కాదా అంటే దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, కానీ దాన్ని మనం శరీర క్రియలకి హేతువు చేసుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దాసులుగా ఉండాలి. మనం ఎలాంటి భేదాలు లేకుండా మనందరం కలిసి మనం దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. మరి మన జీవితం ఆ విధంగా ఉందా లేదా? మనం ప్రార్థన చేయాలి. నేను సంఘాన్ని ప్రేమించేదానిగా ఉండాలి, ప్రేమించేవాడుగా ఉండాలి. నేను మందిరంలో అందరి పట్ల అందరి సహవాసంగా నీ యొక్క సన్నిధికి రాగలగాలి. నేను అందరినీ ప్రేమించి నేను బుద్ధి చెప్పేవాడుగా ఉండాలి. బుద్ధి చెప్పించుకునేవాడుగా ఉండకూడదు. ఈ లోకంలో బుద్ధి చెప్పే స్థితిలో నేను ఉండాలి. నీ యొక్క వాక్యాన్ని నేను గ్రహించాలి. ఎలాంటి భేదభావం లేకుండా నీ సన్నిధిలో మేమందరం కలిసి మీ దాసులుగా ఈ లోకంలో జీవించాలి అని ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో యొక్క ఆ రాత్రికాల కూడికలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క వాక్యం ద్వారా. ఎందుకు మన మందిరం లేదంటే సంఘం అభివృద్ధి చెందడం లేదంటే మన మందిరంలో లోటుపాట్లు ఉన్నాయేమో, ఒకవేళ శారీరకమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో, లేదంటే మనం బుద్ధి లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, సరి చేసుకోండి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఎట్లా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? సేవా పరిచర్యలో మనం సహాయం ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం? మనం అభివృద్ధి చెందాలి. ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాల్లో మనం ముందుకెళ్ళాలి. ఒకేసారి పెద్దది మనం చేయలేం. ఉదాహరణకి మనం సీలింగ్ వేయించుకోవాలని ఇప్పటి నుండి అనుకుంటున్నాం. దేవునికి దయ వల్ల మనకి సంవత్సరానికి ఒక పని అయిపోతూ ఉంది. దానికి 70,000 అవుతాయి. మనం ఆ 70,000 కోసం చిన్న చిన్న అవసరాలు పక్కన పెట్టకూడదు. చిన్న చిన్న అవసరాలు మనం దేవుని సన్నిధిలో తీర్చుకోవాలి. ఉదాహరణకి దేవుని కృప వల్ల మనం ఒక మంచి అది ఒకటి తెచ్చుకున్నాం. తర్వాత దేవుని చిత్తం ఉంటే ఒక మంచి వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టించుకోవటం. చూడండి, ఇలాంటి చిన్న చిన్న పనులు. మహా అయితే వాటర్ ట్యాంక్ ఎంత మహా అయితే 15,000 అయిద్దేమో. చూడండి, ఈ ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ముందుకు రాగలగాలి. వాటర్ డిస్పెన్సర్కి ఒకళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. చెప్తున్నాను మాట. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను? మనం ఎట్లా ఉన్నాం దేవుని యొక్క పరిచర్యలు? ఏముందిలే, ఆయనే చూసుకుంటాడు, లేకపోతే వాళ్ళే చూసుకుంటారు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. పరిచర్యలో మనం పాలిభాగస్థులం అవ్వాలి. మనం ప్రార్థనలో ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? తాళాలు మనకు అందుబాటులో ఉన్నాయిగా. తాళాలను రోడ్డు అక్కడే మనం అడిగి తాళాలు తెచ్చుకొని దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేయాలి. మన మందిరం అభివృద్ధి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఎంత టయానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఊరినే మాట్లాడితే ఉపయోగం లేదు. మాటలు ఎవరైనా మాట్లాడతారు. దేవుడిచ్చాడుగా నాలుక, నరం లేని నాలుక కదా అది, నరం ఉన్న నాలుకే. బైబిల్లో నరం ఉందని ఉంది. బైబిల్లో మనం తెలియక ఏంటంటే రివర్స్లో ఉంటాం కాబట్టి నరం లేని నాలుక అనుకుంటాం. ఏముందని చెప్పి ఏది పడితే మనం మాట్లాడుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మందిర అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. ఎప్పుడు మనం ఏం చేయాలి? అందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. 15వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్పి సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే, మన మందిరం అభివృద్ధి చెందాలంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుట అంటే హెచ్చరించుకొనుట. హెచ్చరిక అంటే ఏంటి? జాగ్రత్త అంటారు. కొన్ని సందర్భాల్లో రైల్వే స్టేషన్లో అక్కడ కొన్ని బోర్డులు పెడతారు. ఏమని? జాగ్రత్త, హెచ్చరిక అని రాస్తారు. ఇన్ని వోల్ట్ అని చెప్పి పెడతారు. అంటే జాగ్రత్తగా ఉండండి, హెచ్చరించుకోవాలి. మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, మీరు కేవలము
మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్పి సమర్థులనై ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? మంచి వాళ్ళుగా ఉండాలి. ఎంత చెడిపోయిన వాళ్ళు ఎవరుంటారో అనుకోకూడదు. చెడిపోయిన వాళ్ళుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం మంచివారుగా ఈ లోకంలో ఉండాలి. మనం చనిపోతే మన కోసం నలుగురు ఏడ్చేవాళ్ళు మన కోసం ఉండాలి. అదే మంచి అంటే. మనం అందరినీ శత్రువులు చేసుకొని అందరినీ దూషించేవాళ్ళుగా, ద్వేషించేవారుగా ఉన్నాం అనుకోండి, అది మంచి కాదు. అందుకంటాడు ఏమని? మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో దేవుని జ్ఞానమే మనకు ముఖ్యమైనది. తర్వాత ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఏమని చూడండి, ఒకరికొకరు బుద్ధి చెప్పి సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. మరి మనం అభివృద్ధి చెందాలి అంటే మనం హెచ్చరించుకోవాలి. హెచ్చరిక మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మన యొక్క మందిరంలో చాలా ముఖ్యమైనదని మనం గ్రహించాలి. మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎలాంటి జీవితం? మన మందిరంలో హెచ్చరిక చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా రాలేదనుకోండి, మనం నలుగురుగా కలిసి వెళ్ళి వాళ్ళని హెచ్చరించాలి. అమ్మా, నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, ఎందుకు రావట్లా? జాగ్రత్త అమ్మా, నువ్వు రా. మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మన మందిరం అభివృద్ధి చెందాలి. నువ్వు మన మందిరంలో బాప్తీసం తీసుకున్నావు, మీ అమ్మ మన మందిరానికి వచ్చేది, నువ్వు ఎందుకు అట్లా ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నావు? ప్రతి వారం నువ్వు బలలో చేతులు వేయాలి, ఆరాధన నోరు తెరిచి ఆరాధన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఒక క్రమాన్ని కలిగి ఉండాలి. ఇదంతా ఏమైపోయిందని చెప్పి మనం ప్రశ్నించేవారుగా ఉండాలి, హెచ్చరించేవారుగా ఉండాలి. అవన్నీ మర్చిపోయి మనం వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, మన మందిరం అభివృద్ధి మనం చూడలేం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కాబట్టి మనం ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. చూడండి, ఒకరినొకరు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం అక్కడ చూడగలుగుతాం. 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకరిని అందొకడు అనురాగము గలవాడై ఘనత విషయములో ఒకరికొకడు గొప్పగా ఎంచుకునుడి. చూడండి, ఏం చేయాలి? మనం గౌరవించుకోవాలి. ఏమని? చిన్న పెద్ద లేదు మందిరంలో. ఏంది ఒకవేళ అనుకోవచ్చు, నేను అందరికంటే చిన్నవాడిని కదా, ఏంది ఈయన చెప్పేది ఏదని మనం అనుకోకూడదు. చిన్న పెద్ద లేదు. దేవుడు నియమించుకున్న తర్వాత, దేవుని సేవకుడుగా ఏర్పరచుకున్న తర్వాత మనం చిన్న పెద్ద చూసేమనుకోండి, మన మందిరం అభివృద్ధి చెందదు. దేవుడు ఏంటంటే ఎవరిని పడితే నిల్చోబెట్టడు. మనం ఎన్నో డిగ్రీలు చేసిన దేవుడు నిలబెట్టుకోడు. ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో ఎవరైతే నిలబడతారో ఆయన టెస్ట్ చేసి మరీ నిలబెడతాడు ఆయన. మన ఆలోచన ఏంటంటే ఆ బాబు కొడుకులు చేస్తున్నారనుకుంటారు కొంతమంది. కాదు. దేవుని యొక్క చిత్తం లేకపోతే ఎంతమంది సేవకుల కొడుకులు ప్రక్కదారి బట్టి ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి, మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సంకల్పం కాబట్టి దేవుని యొక్క సేవలు. అందుకే మన మందిరం అభివృద్ధి చెందాలంటే చిన్న పెద్ద మనం చూడకూడదు. నా విశ్వాసం ఎంత, నీ వయసు ఎంత, నువ్వు చెప్పేది ఏంది, నేను వినేది ఏంది అని ఎప్పుడైతే ఆ మనస్సు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మన మందిరం అభివృద్ధి చెందదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బయట వాళ్ళు అనుకోండి, సేవకురాలు అయితే ఎంత భయం కలిగి ఉంటాం. అసలు మాట్లాడతాం మనం, అస్సలు అయ్యగారు అమ్మగారు అంటాం. మరి మన అన్నీ తెలుసు, అంత కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు అనుకోండి, ఎంత తేలికో. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో చాలా జాగ్రత్తగా. ఎందుకంటే నా కనుపాపను ముట్టినవాడు అని చెప్పి దేవుని సేవకుల గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏ విషయమైనా మాట్లాడే ముందు చిన్న పెద్ద అని మనం చూసుకోవాలి. నేనైతే ఎంత చిన్నవాళ్ళు చెప్పినా నేను వింటా. నేను ఎప్పుడు అనుకోను, వాళ్ళు ఎంతసేపు చెప్పినా వింటా. వాళ్ళు ఏ బాధ చెప్పినా నేను వాళ్ళతో పంచుకుంటా. వాళ్ళు ఎంత చెప్పినా వింటాను, వాళ్ళు చెప్పే బాధ వింటాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఏంది వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళుగా వాళ్ళు చెప్పేది ఏందని ఎప్పుడు అనుకోను. మన జీవితంలో ఎలాంటి భేదాలు లేకుండా ఒకరికొకరు మనం గౌరవించుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో అదే చూస్తున్నాం. చివరగా చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దయా కరుణ కలిగి ఉండాలి మనం. ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, సైలెంట్గా ఉండటమే, అదిరిపడకూడదు. ఒకవేళ మనం అనిపించుకుంటాం ఈ లోకంలో, ఎందుకంటే సహజం. సేవలోకి వచ్చిన తర్వాత బయట వాళ్ళు అంటారు, లోపల వాళ్ళు అంటారు, రక్త సంబంధికులు అంటారు, ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తా ఉన్నా. నేను చెప్పే ప్రతి మాట అనుభవంతో చెప్తా. అయితే మనం సైలెంట్గా ఉండాలి. ఒకవేళ అదిరిపడ్డాం అనుకోండి, ఏం చెప్పేవా నువ్వు ఏం బోధకడవా అంటారు. అంతే, డైరెక్ట్గా అనేస్తారు. అంతే, నీ బాధ ఏంది, నువ్వేం చెప్తున్నావు, సహనం అంటున్నావు, ప్రేమ అంటున్నావు, అన్యోన్యత కలిగి ఉండాలంటున్నావు, మరి సహవాసం కలిగి ఉండాలంటున్నావు, ఏది నీ మాట ఏది అని చెప్పి ప్రశ్నించేవారుగా ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? ఈ లోకంలో సంఘంలో ఒకరి పట్ల ఒకరు దయ కరుణ కలిగి ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు, మనం అందరినీ సంతోషపెట్టలేం. కాబట్టి మన జీవితంలో చూడండి, ఎంతమంది రాలేదో చూడండి, ఎంతగా ప్రేమిస్తున్నారో మందిరాన్ని. మనం కూడా చక్కగా తిని పడుకోవచ్చుగా, చాలా పనులుండి ఏడా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న జీవితం మనది. మనం 12 తర్వాత మనం వెళ్ళిపోతాం. పెద్ద ఎక్కువసేపు మాట్లాడుకోం, ఎక్కువసేపు పెట్టాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం తలలో వంచి మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక ముగ్గురు మాత్రమే విజ్ఞాపన చేయండి.